మన ప్రియతమ నాయకులు మన రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజలకు అంకితం చేసినటువంటి పెద్దలు కీర్తిశేషులు అంబేద్కర్ గారి యొక్క వారసులు ప్రకాష్ అంబేద్కర్ గారు, గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, నరసమ్మ గారు, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి, అదేవిధంగా ఈ సభ ఏర్పడడానికి ఈ సమస్య పైన ఒక చర్చ జరగాలి అనేటువంటి దృక్పథంతో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చుకొని కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సంపత్ రెడ్డి గారికి, సభలో కూర్చున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, యువత, మహిళలు అందరికీ సవినయంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా పెద్ద అంశం. ఇది భారతదేశంలో హైదరాబాదు రెండవ రాజధానిగా ఏర్పాటు కావాలనేటువంటి ఒక లక్ష్యం అనేది కేవలం తెలంగాణ ప్రజలదే కాదు. ఇది సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల ప్రజల యొక్క ఆకాంక్ష అని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గత 1947 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 50లో మనకు ఒక రాజ్యాంగాన్ని ద్వారా రిపబ్లిక్గా ఏర్పడిన తర్వాత దేశం ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలన జరుగుతూ ఉన్నది. 75 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. సరే, మన దేశం అంతా ఐక్యంగా సమగ్రతతో అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలంతా కూడా ఒక దేశంగా ప్రపంచంలోనే అత్యంత సమున్నతమైనటువంటి దేశంగా ఎదగాలని మనందరి యొక్క ఆకాంక్ష. ఎట్ ద సేమ్ టైం అన్ని ప్రాంతాలు కూడా సమంగా అభివృద్ధి కావాలనేటువంటిది మన హక్కు. అది కాబట్టి ఈ కార్యక్రమాన్ని దక్షిణ భారతదేశ ప్రజలందరూ కూడా కోరుకునేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మనం అందరం చర్చ చేస్తూ ఉన్నందుకు చాలా సంతోషించాలి. అదే రకంగా ఈ లక్ష్యం నెరవేరడానికి కూడా మనందరం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే దీనికి కారణాలు ఉన్నాయి. కేంద్రం ఏది ఢిల్లీలో ఉందో, ఢిల్లీ అనేది ఒక కాన్సన్ట్రేటెడ్ పవర్గా మారిపోయింది, కేంద్రీకృత శక్తిగా మారిపోయింది. శక్తిగా ఉండవచ్చును కానీ అభివృద్ధి అనేది అన్ని రాష్ట్రాలకు సమానంగా జరగడం లేదనేది, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అనేక రకాలైనటువంటి వ్యవస్థలు కావచ్చు, సంస్థలు కావచ్చు, రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండవలసిన అవసరం ఉన్నది. మహారాష్ట్ర అతిపెద్ద రాష్ట్రం ఇవాళ, ఉత్తరప్రదేశ్ తర్వాత. దానికి 2 రాజధానులు ఉన్నాయి. బాంబే ఉన్నది, నాగ్పూర్ కూడా ఉన్నది. జమ్మూ కాశ్మీరు ఆడ కూడా జమ్మూలో కాశ్మీర్లో రాజధాని ఏర్పడడం జరిగింది. సమ్మర్లో ఒక సీజన్లో అక్కడ, ఒక సీజన్లో జమ్మూలో జరుగుతుంది. అక్కడ శాసనసభలు ఎన్నికేది సమావేశాలు. మరి అదేవిధంగా సౌత్ ఇండియా నుంచి, అంటే మద్రాసు నుంచి ఢిల్లీకి 2000 కిలోమీటర్లకు పైన ఉన్నది. హైదరాబాద్ నుంచి దాదాపు 1500 కిలోమీటర్లకు దూరం ఉన్నది. కాబట్టి అనేక పరిపాలనా వ్యవస్థలన్నీ కూడా కేవలం ఢిల్లీలో మాత్రమే కేంద్రీకృతం కావడం అనేది మిడిల్ క్లాస్కు, ముఖ్యంగా సరే ఈలైట్ సెక్షన్ చాలా ఉన్నత స్థాయి ప్రజల కంటే ఏరోప్లేన్లో వెళ్తారు, 1 గంట 2 గంటలలో పోతారు. కానీ ఇక్కడి ప్రజలకు,
ఇక్కడి మిడిల్ క్లాస్ వాళ్లకు, ఇంకా లోయర్ మిడిల్ క్లాసు కింది స్థాయి వాళ్ళు అసలు దాని గురించి ఆలోచిస్తలేరు. కానీ ఈ మిడిల్ క్లాస్ నుంచి కింది వరకు ఉన్న ప్రజలకు దేశ రాజధాని కానీ అక్కడ ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థలు, ముఖ్యంగా హైకోర్టు లాంటిది, పార్లమెంటు, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు అక్కడ ఉండిపోయినాయి. కాబట్టి సుప్రీంకోర్టు యొక్క బెంచ్ అంటే ఇక్కడ కూడా ఒక జడ్జి ద్వారా మన ప్రాంత సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక బ్రాంచ్ అనేది ఉండాలని కోరుతూ ఉన్నారు. కానీ కేంద్రం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఈ ప్రాంతంలో మనం ప్రతి శీతాకాలంలో అనువైన ప్లేస్ హైదరాబాదు. ఇది పార్లమెంటు సమావేశాలకు కూడా. ఢిల్లీ చుట్టూ పొగమంచు, ఢిల్లీ అంతా కూడా ఇలా కాలుష్యం అయిపోతున్నది. కాబట్టి పార్లమెంటు సమావేశాలు కూడా ఇక్కడ పెట్టడానికి అనువైన ప్లేస్గా భావించాల్సి వస్తుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఈ గత 10 సంవత్సరాల నుంచి ముఖ్యంగా సౌత్ ఇండియాకు నార్త్ ఇండియాకు అనేక వైరుధ్యాలు కాదు కానీ దాంట్లో డెవలప్మెంట్ గ్రాంట్స్ ఇవ్వడంలో కూడా చాలా వివక్షత జరుగుతూ ఉన్నది. కేంద్రము సౌత్ ఇండియన్ స్టేట్స్ పట్ల కొంత వివక్షత కూడా చూపిస్తూ ఉన్నది. సౌత్ ఇండియా ముఖ్యంగా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, అవి ఒక 40-50 ఏళ్ళ నుంచే అభివృద్ధి అనే కార్యక్రమాల్లో ముందున్నది నార్త్ ఇండియా కంటే. నార్త్ ఇండియా అభివృద్ధి కార్యక్రమాలలో చాలా వెనుకబడి ఉన్నది వాస్తవమే. ఇక్కడ అభివృద్ధి ఎక్కువైంది కాబట్టి 4-5 రాష్ట్రాలలో వనరులు అనేటివి గవర్నమెంట్కి ఇచ్చే ట్యాక్స్ మనం సౌత్ ఇండియా నుంచి ఎక్కువ మొత్తంలో పోతున్నది. సౌత్ ఇండియా నుంచి డబ్బు ఎక్కువ పోతుంది, మనకు తక్కువ వనరులు వస్తున్నాయి అనేది వాస్తవం. ఇంకా రాబోయే అంకే అభివృద్ధులే కాకుండా పార్లమెంటు సీట్లల్లో కూడా చాలా తేడాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేంద్రము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి అనేదే కాకుండా అభివృద్ధి వ్యవస్థలు కానీ పరిపాలన వ్యవస్థలు కానీ ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులను కల్పించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒక ప్రజాస్వామ్య హక్కు, ఈ హక్కును మనం అందరం కూడా సాధించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒక కేసు మనకు సెషన్ కోర్టు, జిల్లా కోర్టులో కేసు పెడతారు. అక్కడ ఎవరైనా న్యాయం జరగకుంటే మళ్ళీ హైకోర్టుకు వస్తాం. మరి హైకోర్టులో కూడా ఒక్కోసారి న్యాయం జరగకుంటే సుప్రీంకోర్టుకు పోవాలంటే చాలామందికి మిడిల్ క్లాస్ పీపుల్కి అది సాధ్యం కాక వాళ్ళు విత్డ్రా అవుతున్నారు. న్యాయాన్ని వాళ్ళు పొందలేకపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ కారణం చేతి మనం తప్పకుండా ఈ సమస్యను మన కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి, మన రాజకీయ వ్యవస్థలందరికీ కూడా తెలియజేయాలి, పరిపాలనలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరికీ తెలియాలి. మనం ప్రజలమంతా కూడా ముఖ్యంగా యువత, ఉద్యోగులు, ముఖ్యంగా చదువుకున్న యువకులు భవిష్యత్తు కోసం ఎవరైతే ఈ తరం ఉందో ఆ తరం ఈ కోరికను, ఈ రైట్ను, ఈ హక్కును మనం సాధించుకునేటువంటి కార్యక్రమంలో మనం తప్పకుండా తెలంగాణ అన్నిటికీ మన ఏదైనా హక్కులను సాధించడానికి కానీ రకరకాల సమస్యలను పరిష్కరించుకోవడానికి మనం అందరం కూడా పోరాటం చేసిన చరిత్ర ఉంది. కాబట్టి ఇది పెద్ద అసాధ్యమైన విషయం కాదని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంపత్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రకాష్ అంబేద్కర్ గారు మన తెలంగాణలో అనేక సందర్భాల్లో వచ్చి ఇక్కడ మాట్లాడి మన యొక్క తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కూడా ఎంతో సహాయపడినటువంటి వారు ఇవాళ ఈరోజు కూడా రావడం అనేది మనందరికీ కూడా సంతోషకరమైనటువంటిది. వారికి నిజంగా కూడా మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అటువంటి సర్వీసెస్ మనకు ఇస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో మనం పిలిచినందుకు వారు రావడం నా తరఫున వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పెద్దలు నరసమ్మ గారు కానీ అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు
మనం స్వాగతిస్తున్నామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా ఈ సమస్యను మనం చాలా మంది యువతకు తెలియజేయడం, అనేక ప్రాంతాలకు కూడా తెలియజేయడం, దీని యొక్క మామూలుగా ప్రారంభించినటువంటి ఈ సదస్సు అనేది మొత్తం సౌత్ ఇండియా కూడా వ్యాప్తి చెందాలని ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మొదలు పెట్టడం అనేది ఒక శుభసూచన అని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రెసిడెంట్ గారికి మీ అందరికీ కూడా సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.